మాకు ఆదిలాబాద్ ఈవెంట్ ముందే పుక్కడం వల్ల మనం చూసుకోలేదు వెదర్ ఇట్లుంటది అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 8 డేస్ ముందే మనకు వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, మేమేమనుకున్నాము అంతా బానే ఉంటుందనుకున్నాను. కానీ మేము ఆదిలాబాద్‌కి మంచల్ టు అస్ఫాబాద్ అండ్ కెరమెరి గుట్టాల నుంచే ఎళ్ళిపోయాము. ఆ రూట్ మనకు ఎప్పుడు చూడలేదు. సో, ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు వెదర్ కూల్‌గుంది అనుకుంటే, ఈ రోడ్ చూసారా మాకు తగ్గట్టు దొరికేసింది. మేము స్కూటీ పైనెళ్ళేసాము. కాకపోతే ఇక రోడ్డుని జూస్తే అసలిది మనదేనా అనిపిచ్చింది. ఎప్పుడు ఈ రూట్‌కి మేము రాలేదు కొత్తగా. కానీ ఇటు ఎక్కువ వెహికల్స్ కూడా ఎళ్ళడం లేదు కాబట్టి ఈ రోడ్‌ని ఇలా వదిలేసారు గావచ్చు. మేమెప్పుడు గాని మంచిర్యాల టు జన్నారం అండ్ ఊట్నూరు ఆ రూట్‌లో ఎళ్ళిపోతాం ఆదిలాబాద్‌కి. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాము కిరమేరి నుంచి. మేమెప్పుడు చూడలేదు. సో, ఎళ్ళలేదు. ఇటు ఎలా అంటే, మనం ఎప్పుడో ఓల్డ్ జనరేషన్‌లో ఇల్లులుంటాయి గదా! తడకలతోని. అలా ఉన్నాయి. సో, బ్యూటిఫుల్‌గా ఉంది. మనకు షూట్స్‌కైనా, దేనికైనా ఈజీగా పల్లెటూరి గెటప్స్, సెటప్స్ బావుంటాయి. కాకపోతే ఈ జర్నీ జూసాను. అద్దిరిపోయిందబ్బా! ఇలాంటి జర్నీ నేను ఇంకోసారి చేయకూడదనుకున్నాను. ఎందుకంటే చూసారా, వర్షం పడుతూనే ఉంది. ఈ రోడ్లెంబటి ఈ గుంతల్లో ఎళ్ళేసరికి ఉన్న ప్రాణాలు ఊడిపోయేటట్టున్నాయబ్బా! ఇంకోసారి ఈ రూట్‌కి నేను మాత్రం వెళ్ళను. మీరెవరైనా